Hi, hello, welcome to our channel Anu's Kitchen Time. Today's recipe green chicken fry. Routine fry la కాకుండా కొంచెం స్పెషల్ గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ముందుగా ఒక మిక్సీ జార్ లోకి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకులని, కొత్తిమీర ఆకులని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పుదీనా ఒక పెద్ద కట్ట, కొత్తిమీర ఒక పెద్ద కట్ట, పచ్చిమిర్చి 5 పెద్దవి, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. వాష్ చేసుకున్న చికెన్ని తీసుకుని అందులో 1.5 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి. పాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత గరం మసాలా దినుసులు, చెక్క, లవంగ, యాలకులను యాడ్ చేసుకుని అవి కొంచెం దోరగా వేయించండి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను 1 కప్పు యాడ్ చేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని అన్నీ దోరగా వేయించుకోవాలి. ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ అవనివ్వండి. సపరేట్గా కారం ఏమి యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి మనకి ఎంత స్పైసీనెస్ కావాలో చూసుకుని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరిపోయి చికెన్ అంతా మంచిగా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా చికెన్ అంతా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ అంతా మొత్తం కుక్ అయిపోయి ఇలా విడివిడిగా పీసెస్ లాగా ఫ్రై అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా. ఇలా దగ్గరకు వచ్చిన కర్రీలోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా మొత్తం తిప్పుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. టూ to 3 minutes ఫ్లేమ్ హైలోనే ఉంచి అంతా కలిసేలాగా కలుపుకోండి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకుని లెమన్ పిండుకోవాలి. అంతా ఒకసారి తిప్పేసుకుంటే లెమన్ అన్ని ముక్కలకి సమానంగా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా మన రెసిపీ రెడీ. ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.